బాలు పెళ్లి తర్వాత ఇంట్లో జరుగుతున్న పరిస్థితులన్నిటిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. చిన్నప్పటి నుంచి నేను అనుకున్నది ఏదీ జరగలేదు. తల్లి ప్రేమ దక్కలేదు. ఇప్పుడు పెళ్లి విషయంలో నేను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే పెళ్లి చేసుకోవాల్సొచ్చింది. కనీసం ఆ వచ్చిన అమ్మాయికి నేను నచ్చుతానా అంటే ఆ అమ్మాయికి కూడా నచ్చలేదు. తల్లికి నచ్చలేదు. అటు కట్టుకున్న అమ్మాయికి నచ్చలేదంటూ బాధపడుతూ ఉంటాడు. అయితే ఇక సత్యం రవిని పిలిచి పూలు, పండ్లు, డెకరేషన్‌కి కావాల్సినవన్నీ చూడు అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇక సరే నాన్న అవన్నీ తీసుకొని వస్తాను. ఏ రూమ్‌లో డెకరేట్ చేయాలి అంటే మనోజ్ రూమ్‌లో అన్నట్టు చెప్పడంతో ఈ ప్రభావతి కోపంతో ఊగిపోతుంది. అదేంటి నా బిడ్డ రూమ్‌లో నా బిడ్డ ఎక్కడుండాలి వస్తే అన్నట్టు ఇక సత్యంతో గొడవ పెట్టుకోవడానికి వస్తుంది. కన్న తల్లిదండ్రులను మోసం చేసి వెళ్ళిపోయిన వాడి గురించి నువ్వెందుకు ప్రభా ఆలోచిస్తున్నావు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. అదీగాక బాలు కూడా నీకన్న బిడ్డే కదా! వాడు ఆ గదిలో ఉంటే ఏమైంది? ఇప్పుడు తనకి పెళ్ళయింది. తన భార్య తను కలిసి ఆ రూమ్‌లోనే ఉంటారు అనే తండంతో ఏం అవసరం లేదు. వాడికంటూ ఒక రూమ్ ఏడ్చింది కదా పైన. ఆ రూమ్‌లో ఉండమని చెప్పండి. వాడిని, వాడి భార్యని అని అయితే చెప్తూ ఉంటారు. పైనుంచి వీళ్ళైతే ఆ గొడవనంతా చూస్తూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. బాలు బావంటే అత్తయ్యకి ఎందుకు నచ్చదు? తిను కూడా కన్న కొడుకే కదా! మరలాంటప్పుడు ఎందుకు ఆమెకంత నచ్చడు అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళ గొడవలు ఏదో ఉన్నాయిలే. ఏం గొడవలున్నాయో ఏమో! బలమైన కారణాలు ఏదో ఒకటి ఉంటేనే కదా మాట్లాడుకోకుండా ఉంటారన్నట్టు వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రభావతి మాత్రం మనోజ్ రూమ్‌ని ఇచ్చేదే ప్రసక్తే లేదనైతే చెప్పేస్తుంది. నా కొడుకు రూమ్‌లో ఆ వాడుండడానికి ఏందసలు? నాకు వాడు నచ్చడు. ఆ అమ్మాయి నచ్చదు. వాళ్ళిద్దరు ఉండడానికి నేను ఒప్పుకోనంటే ఒప్పుకోనన్నట్టు చెప్తూ ఉంటుంది. కానీ సుశీల వచ్చి ఇంతటితో మాట్లాడుతూ ఉంటుంది. బాలు నీ కన్న బిడ్డే. నీ కడుపున పుట్టిన బిడ్డే. మనోజ్‌ని ఒకలాగా చూస్తావు. బాలుని ఒకలాగా చూస్తావు. ఎంత నష్టజాతకుడిని ముద్ర వేస్తే కన్న కొడుకు కాకపోతాడా? ఇలా ఎందుకు ప్రభావతి ఆలోచిస్తున్నావు అన్నట్టు సుశీల గారు కూడా మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా కన్విన్స్ అవ్వదు ప్రభావతి. నాకైతే ఇష్టం లేదు. నా కొడుకు వస్తాడు. రేపో ఎల్లుండో ఎప్పుడొకరైనా రావచ్చు. వాడికంటూ ఒక రూమ్ అయితే ఉండాలన్నట్టు మాట్లాడుతుంది. కానీ సుశీల అయితే గట్టిగా ఇచ్చి పడేస్తుంది. ఇంట్లో వియ్యాలు వారున్నారు అని కూడా లేకుండా మీరు ఈ విధంగా గొడవలు పడడం నాకైతే నచ్చలేదు సత్యం అన్నట్టు ఇక సత్యాన్ని తిడుతుంది. అలాగే ప్రభావతిని కూడా తిట్టి మందలిచ్చి మీనా వాళ్ళ దగ్గరకైతే వెళ్తుంది సుశీల గారు.